నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. తిరుపతిలో శనివారం ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ద్రోహం మాటలకు సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రధానంగా శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. సమయం గడువు ఇచ్చి తిరుపతిలో శనివారం ఉదయం తిరుపతి నగరంలో ప్రెస్ క్లబ్ చేరుకున్నారు. ఇదే సందర్భంలో ప్రెస్ క్లబ్ ఎదుట వైసీపీ నాయకుల రాక కోసం నిరీక్షిస్తున్నాం, వస్తే చర్చకు సిద్ధమంటూ బైఠాయించారు. అంటే వాస్తవాలను ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో 24 గంటల కిందటే నిజం చెప్తామంటూ తిరుపతిలో దామినుడి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఈ సందర్భంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. ఒకసారి తిరుపతి ప్రెస్ క్లబ్లో శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ, డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్న వైసీపీకి సరైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అక్రమాలు జరిగి ఉంటే వాస్తవాలతో రికార్డుతో ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఇదే సందర్భంలో 12 గంటలకు ఒక ప్రైవేటు హోటల్లో బహిరంగ చర్చకు సిద్ధంగా కూర్చుంటాం, మీ వైపు నుంచి ముందుకు రండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. వాస్తవంగా క్రీడల్లో పాల్గొని మెడల్ సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చినా వారిని కూడా అపహాస్యం చేసే దిశగా, అది కూడా వైసీపీ ప్రభుత్వంలో మెడల్స్ సర్టిఫికెట్లు సాధించిన వారిని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రవినాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవినాయుడు ఏమంటున్నారో ఆయన మాటల్లో వినండి. ఆ రోజు స్పష్టంగా కేంద్ర కార్యాలయంలో మా గౌరవ ఎమ్మెల్సీలు అక్కడ అనౌన్స్ చేయడం, పబ్లిక్గా అనౌన్స్ చేయడం, దాని తర్వాత నేను కూడా ఒకవేళ విజయవాడలో చెప్పినారు, మాకు తిరుపతి దాకా వినపడలేదు, రాయలసీమకి వినపడలేదు అంటారేమో అని ఆ విషయాన్ని కూడా విఘ్నులు, మేధావులు ఇచ్చారు. మా శాప్ చైర్మన్ కూడా తీసుకొని వస్తామని నాకు చెప్పారు. నేను కూడా ఆ విషయాన్ని మీ దృష్టిలో ఆ రోజే పెట్టాను. ఈ టైంకి 11 గంటలకు వస్తాం, 1 గంట ఇక్కడే ఉంటాం, ఎవరైనా రావచ్చు అని చెప్పి పేపర్లో కూడా ప్రధాన శీర్షికల్లో వచ్చింది. మేము వచ్చాం, మళ్ళీ రేపు తెల్లారితో తూచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పోయారంటే కుదరదు, కెమెరాలే సాక్షి, మీరే సాక్షి, మళ్ళీ రేపు తెల్లారితో చెప్తారు. ఆడాడో విజయవాడలో మాట్లాడినది మాకు తెలియదు, ప్రెస్ క్లబ్లో చెప్పినారు మాకు తెలియదు, మా ఇష్టం వచ్చి రోజు మాట్లాడేస్తాం. 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 400 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు, 100 అయింది, 50 అయింది, లాస్ట్ నేను 10 లక్షలకు వచ్చారు. కాబట్టి మేము అర్థవంతమైన చర్చలు జరపాలి. ఈ అన్నిటికంటే బాధ చేసే విషయం ఏంటంటే అవన్నిటి మీద కూలంకషంగా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. మేము వచ్చాం, ఆన్ టైం వచ్చాం, మా ఎమ్మెల్సీ గారు ఇక్కడే ఉన్నారు, విప్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం తరపునే వచ్చారు. మేము ఏదైతే ఇచ్చిన టైం వరకు ఉండి మళ్ళీ వెళ్తాం. దమ్ముంటే చర్చకు రండి, మేము తప్పు చేస్తుంటే ఏ శిక్షకైనా సిద్ధం, లేదంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ శాప్ చైర్మన్ అలిమిని రవినాయుడు సవాల్ విసిరారు. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.